హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ కొంతమంది ప్లేయర్స్ని కొనింది, ఈసారి ఎక్కువగా విదేశీ ప్లేయర్స్ని. అండ్ స్వదేశీ ప్లేయర్స్ ఆల్రెడీ చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ సమస్య ఎస్ఆర్హెచ్కి అయితే ఉంటుంది. విదేశీ ప్లేయర్స్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోలేరు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్తోనే వెళ్ళాలి ఫైనల్ 11లో. సో ఈ రోజు చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది, కానీ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మ్యాక్సిమం అందరు కూడా స్వదేశీ ప్లేయర్ని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. సో వీడియోని లైక్ చేయండి, ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్గా ఉన్న వాళ్ళైతే అబ్దుల్ సమద్. సో ప్రతిసారి ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు, కానీ ఇంతవరకు తనదైన మార్క్ అయితే వేయలేదు. సో ఈసారి అయితే చూడాలి. అండ్ నెంబర్ 2 నటరాజన్. సో నటరాజన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. అండ్ నటరాజన్ తర్వాత చూస్తే ఉమ్రాన్ మాలిక్ ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. అండ్ ఇతడు వేగం ఉంది, కానీ లైన్ అండ్ లెంత్ లేకపోవడం వల్ల రన్స్ ఇస్తున్నాడు. సో ఇతడికి కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ జాతవేద్ సుబ్రహ్మణ్యం. హాంకాంగ్ సంబంధించిన ఇతడు అసోసియేట్ కంట్రీగా ఇతడు లోకల్ ప్లేయర్గానే పరిగణలోకి వస్తాడు. సో ఇతడు ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ అయితే వస్తుంది ఈసారి. మిస్టరీ స్పిన్నర్, ఫెంటాస్టిక్ బౌలింగ్ అయితే ఉంది ఇతనికి, ఇతని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత ఆకాష్ సింగ్. సో ఈసారి కొన్నటువంటి ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ స్వింగ్ బౌలర్. సో ఇతడు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెంటాస్టిక్ బౌలర్ ఇతను. ఉమ్రాన్ మాలిక్ అండ్ నటరాజన్ మొదలైన వారు మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయితే ఈసారి ఆకాష్ సింగ్కి ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ 5 ఇంపాక్ట్ ప్లేయర్స్గా సన్ రైజ్ హైదరాబాద్కు ఒక కోచ్ ఉన్నాడు ఈసారి. T20లో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు, డానియల్ వెటోరీ. అతని ప్లానింగ్లో వీళ్ళు ఎవరైనా ఒకరిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.